హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ కూర చూడండి, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండేది, చాలా బాగుంటుంది. ఇగురు ఫ్రెండ్స్, ఇది బీరకాయ ఇగురు అంటే టమాటా వేసి ఇగురులాగా వండుతారు. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండేది, మీకు కూడా నచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అనిపించింది. ఇదిగో చూడండి, దీని ప్రాసెస్ చూడండి, ఎంత బాగుందో, నీట్గా ఉంది కదా. దీన్ని ఎలా వండుకోవాలో ఏందో దీని ప్రాసెస్ గురించి చెప్తాను. పొయ్యి మీద బండి పెట్టుకోవాలి, దానికి సరిపడా కూరకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక కొంచెం పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు అంటే జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు వేయాలండి. వేసిన తర్వాత ఈ దోరగా వేగినాక ఉల్లిపాయ వేయాలి. కూరలో వేసుకునే ఉల్లిపాయ వేసేసినాక ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత ఇదిగో ఇలా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మంచిగా మెత్తగా మగ్గింది అన్నప్పుడు ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇది కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది, మీరు ఇలా ట్రై చేసుకోండి. ఇప్పుడు దీనికి బీరకాయ యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, బీరకాయలు వేసేస్తున్నాను. బీరకాయలని కడిగేసుకొని మంచిగా ముక్కలు కట్ చేసేసాను. చూడండి, దీన్ని ఎంత అంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం తక్కువ కూర కదా, ఎక్కువే వండుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఎండాకాలం మంచిది, చాలా నీరు శాతం ఇచ్చిద్ది, ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కూడా ఇలా వండుకొని తినండి. వేసేసాను. ఇక మనం దీన్ని ఏం వండక్కర్లేదు, దీంట్లో వాటర్ పోరుతాయి ఫ్రెండ్స్. ఈ దీంట్లో ఉప్పు వేసేసి మనం కలిపి పెట్టామంటే చాలా వాటర్ వచ్చేస్తాయి. పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్, దీంట్లోనే టమాటాల్లో పసుపు వేసాను. ఇదిగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టమాటా ముక్కలు కనపడుతున్నాయి కదా, అవి కూడా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఫ్రెండ్స్. బీరకాయలు ఉడికాయలకి అవి కూడా ఉడికిపోతాయి. మీకు నచ్చింది, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఊరిని ఎంత కూర కూడా అవ్వదు, కొంచెమే అయ్యిద్ది ఇది కూర వండితే. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు నచ్చింది. అన్నీ వేసేస్తున్నాను ముక్కలు, ఇంకా అయిపోయినాయి లేవు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు సన్న మంట మీద మూత పెడితే దీంట్లో వాటర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. వాటర్ వచ్చేసి మంచిగా నీట్గా ఉడికిద్ది. ఆయిల్ సరిపడా వేసాను, ఎక్కువ ఆయిల్ వేసుకున్నా బాగోదు కూర. ఆయిల్గా మనం ఎట్ట తినాలి అట్నే తినాలి, ఏ కూర అయినా సరే. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు. సరే, చూడండి, ఇప్పుడైతే మంట పెట్టాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది ఈ కూర, చాలా రుచిగా అనిపించిద్ది. దీంట్లో మన ఇష్టం, వేసుకుంటే పాలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది మంచిగా ఉడికి మెత్తగా అయిందాక, ముక్కలు మెత్తగా పట్టుకుంటే మెత్తగా అయిందాక వండేసి దీంట్లో సరిపడా కొంచెం వాటర్ పోద్దాం. వాటర్ పోసినాక ఇక అవసరం ఉండదు, మంచిగా మగ్గిద్ది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు ఎండాకాలం ఆకుకూరలు ఎక్కువ తినాలి ఫ్రెండ్స్, ఆకుకూరలు ఎక్కువ తినండి. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఆకుకూరలు ఎక్కువ తిని హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఆకుకూరలు, కూరగాయలు తినాలి. మోసం కూరలు అవి కొంచెం తగ్గించండి. నాన్ వెజ్ ఈ ఎండాకాలం అన్నాలు కొంచెం అవాయిడ్ చేయండి, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఓకేనా ఫ్రెండ్స్. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. బీరకాయ కూర ఉడుకుతుంది ఫ్రెండ్స్, నీళ్ళు వస్తాయి దీంట్లో. ఇప్పుడు నీళ్ళు వస్తాయి, ఉప్పు కూడా వేస్తాను. ఉప్పు వేసానంటే ఇంకా నీళ్ళు వచ్చేస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు వేసిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత కారం వేస్తాను. కారం వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాను సిమ్లో. ఉడకనిచ్చేసి తీసేస్తాను ఫ్రెండ్స్. తీసేసి ఇక వేసుకోవాలంటే పాలు వేసుకోవచ్చు, పాలు వేసుకుంటే బాగా టేస్ట్ వచ్చింది. పాలు వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఇక అది మన ఇష్టం ఫ్రెండ్స్, ఏమైనా చేసుకోవచ్చు. పాలు వేస్తే ఇంకా బాగుంటుంది కూర. కారం అవన్నీ వేసినాక కూరను బట్టి పాలు వేద్దామా వద్దా అనేది చూస్తాను. చాలా బలం కూడా పాలు వేస్తే, టేస్టీగా ఉంటుంది, రుచిగా అనిపించింది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. ఉడుకుతుంది, నీరు వస్తుంది ఇప్పుడే. అదిగో నీరు ఏర్పడ్డది చూడండి. మనం వండుకునే దాన్ని బట్టి ఉండేది ఫ్రెండ్స్ ఏదైనా.
చూడు నా స్టైల్లో నేను వండుతున్నా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. ఇవాళ మా ఇంట్లో బీరకాయ కూర నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఆరోగ్యపరంగా కూడా మంచిది ఇది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. మనం తినడానికి మనకి నచ్చింది ఇది. ఎవరికైనా బీరకాయ కూర హెల్తీగా అంటారు కదా. చూడండి ఉప్పు కూడా వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఉప్పు వేసాను ఫ్రెండ్స్. చూడండి సరిపడా ఉప్పు వేసేసాను, సరిపోయింది. ఉడికిన తర్వాత మెత్తగా అయిన తర్వాత కారం వేస్తా. కారం వేసిన తర్వాత ఓకేనా, మన ఇష్టం. పాలు పోసుకోవాలంటే పోసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా, పాలు అయితే పోస్తాను. పాలు కొన్ని ఉన్నాయి, గేదె పాలు తీసుకొచ్చాను పొద్దునే, కొన్ని టీ పెట్టుకోగా మిగిలినవి. ఆ పాలు పోస్తాను ఫ్రెండ్స్. పోసేసి పెడతాను. ఓకేనా, కూర ఉడికినాక ఇంకొక వీడియో పెడతా. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంతే, ఆయిల్ పోసేసి డ్రిప్ అయ్యి సరిపడా ఇలా చేసుకుంటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇలా మీరు కూడా చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.